Hi, you're practicing High Court advocate. Today came up with a very important judgment delivered by the Gujarat High Court in Deepti versus Pradot Nautabhai. ఈ జడ్జిమెంట్లో ఎవరైతే భర్తల మీద ఫాల్స్ క్రిమినల్ కేసెస్ 498 కేసెస్ అలాగే భర్తను వదిలేసి వెళ్ళిపోయిన భార్యలు డిజర్షన్ అనే గ్రౌండ్ మీద భర్త వేసిన ఒక డివోర్స్ పిటిషన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక ఎపీల్ ఫైల్ చేయడం జరిగింది గుజరాత్ హైకోర్టులో. ఆ ఎపీల్లో ఏదైతే లోయర్ కోర్ట్ అంటే ఫ్యామిలీ కోర్టులో భర్తకి ఫేవరబుల్గా వచ్చిన జడ్జిమెంట్, భర్త ఫైల్ చేసిన డివోర్స్ పిటిషన్లో భర్తకి ఫేవరబుల్గా డివోర్స్ గ్రాంట్ చేస్తూ భర్తని సపోర్ట్ చేస్తూ ఇచ్చిన ఫ్యామిలీ కోర్ట్ జడ్జిమెంట్కి అగెన్స్ట్గా భార్య గుజరాత్ హైకోర్టులో ఒక ఎపీల్ నెంబర్ 4199 ఆఫ్ 2017 అనే ఒక ఎపీల్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఎపీల్లో కూడా భర్తకి ఫేవరబుల్గానే భార్య క్రుయాలిటీ చేస్తుంది, తన వాలటైల్ టెంపరామెంట్ అంటే నిమిషానికి ఒకలాగా ఉంటూ భర్తను వదిలేసి వెళ్ళిపోయి ఇబ్బంది పెడుతుంది. అండ్ ది హస్బెండ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ప్రూవ్డ్ ది క్రుయాలిటీ అండ్ హెరాస్మెంట్ ఆఫ్ ది వైఫ్. ఈ హైకోర్టులో కూడా basing and appreciating the facts and evidences of the case, High Court also upheld the judgment given by the family court. అయితే ది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే, ఎవరైతే దీప్తి అండ్ ప్రదోత్ నౌతాబాయ్ ఉన్నారో వీళ్ళిద్దరూ 2009లో మ్యారేజ్ జరిగింది. 2009లో మ్యారేజ్ జరిగిన తర్వాత 2011లో వాళ్ళకు ఒక బాబు పుట్టడం జరిగింది. 2011లో బాబు పుట్టిన తర్వాత ఓవర్ స్మాల్ ట్రైఫుల్స్, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న మనస్పర్ధలు రావడం వల్ల భార్య భర్తని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది 2014లో. 2014 నుంచి 2015 వరకు ఒక సంవత్సరం వెయిట్ చేసిన తర్వాత భర్త అదే ఊరిలో ఉన్న ఫ్యామిలీ కోర్టులో ఒక డివోర్స్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసిన విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, జస్ట్ విత్ ఇన్ 2 to 3 days, ఎప్పటికైతే ఆమెకి నోటీస్ వెళ్ళిందో, ఎప్పుడైతే సమన్స్ వెళ్ళాయో కోర్టు నుంచి, డివోర్స్ పిటిషన్ నుంచి, ఎఫ్సిఓపి నుంచి, వెంటనే భార్య ఇన్ రెస్పాన్స్ టు ది డివోర్స్ పిటిషన్ అతనికి అగెనెస్ట్గా 498A కేసు, అలాగే అంటే క్రుయాలిటీ బై ది హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్ ఈ కేసుని, అలాగే 354 సెక్షన్ 354 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ అంటే అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్, ఈ 2 సెక్షన్లు భర్తకి అగెనెస్ట్గా అదే పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. క్రిమినల్ కేసెస్ పెట్టి ఈ జనరల్గా ఈ 498A సెక్షన్ చట్టంలోకి తీసుకొచ్చింది ఎవరైతే నిజంగా ఫిజికల్గా మెంటల్గా భార్యలు హ్యారేజ్ అవుతున్నారో వాళ్ళకి ఫేవరబుల్గా చట్టం తీసుకురావడం జరిగింది మన లెజిస్లేషన్స్ అనేవి. బట్ దే ఆర్ మిస్యూజింగ్. ఇప్పుడు భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ది సెక్షన్ ఈజ్ కంటెంప్లేటెడ్ టు ప్రివెంట్ ది అబ్యూజ్, రియల్ అబ్యూజ్ డన్ బై ది హస్బెండ్ టు ది వైఫ్స్, బట్ ది డిస్గ్రంటల్డ్ వైఫ్స్ అత్య ఉత్సాహంతో భర్తని యొక్క ఫ్యామిలీని, భర్తల్ని రోడ్డుకి లాగాలి, జైల్లో పెట్టించాలి అన్న రివెంజ్ఫుల్ ఇంటెంట్తో, ఆబ్లిక్ మోటివ్తో భార్యలు ఏం చేస్తున్నారంటే ఈ 498A సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా వితౌట్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ యాక్యురసీని తీసుకోకుండా, ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, ఎలిగేషన్స్ ఏమున్నాయి, ఆల్ ది ఎలిగేషన్స్ మేడ్ బై ది వైఫ్ రైట్ ఆర్ రాంగ్ అనేది దాంట్లో రీజనబుల్ అమౌంట్ ఆఫ్ యాక్యురసీ చూడకుండా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి భర్త యొక్క ఫ్యామిలీని జైల్లో వేయడం జరుగుతూ ఉండేది. ఇలాంటి సందర్భాల్లో 2014లోనే మనకి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ భార్యల యొక్క జ్యుడిషియల్ టెర్రరిజంకి ఒక ఫుల్ స్టాప్, ఒక ఎండ్ పాయింట్ పెడుతూ ఈ జడ్జిమెంట్లో భర్తని అరెస్ట్ చేయొద్దు, నామినల్గా ఎలాంటి ఇంజురీస్ లేకుండా, వితౌట్ ఇన్ఫ్లిక్టింగ్ ఎనీ ఇంజురీస్ by the husband on the body of the wife, should not arrest the husband and his family members unnecessarily అని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పబడిందంటే హస్బెండ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ 498Aకి 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉంది కాబట్టి ఈ 498Aలోనే కాదు, ఇలాంటి సెక్షన్స్ అంటే మచ్ గ్రీవియస్ కాకుండా 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న బెయిలబుల్ సెక్షన్స్ అన్నింటిలో కూడా 41A CRPC నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ దగ్గర నుంచి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకుని, ఒక అండర్టేకింగ్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాను అని చెప్పిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించండి అని చెప్పడం జరిగింది. అయితే ఇదే జడ్జిమెంట్ని ఫాలో అవుతూ ఇక్కడ ఎవరైతే మన ఏపీలో ఈ క్లయింట్ ఉన్నారో ఇతనికి కూడా 41A CRPC నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. బట్ బిఫోర్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ జడ్జిమెంట్లో ఏం జరిగింది అంటే
ఎవరెవరైతే ది ఎవ్రీ అవర్ ఈ 498 కేసెస్లో మిస్యూజ్ చేస్తూ భార్యలు భర్తకి అగెనిస్ట్గా పెట్టిన కేసెస్లో every hour spending in jail, every hour in incarceration is the biggest travesty of justice to the clients. అంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ప్రతి నిమిషం వాళ్ళు స్పెండ్ చేస్తున్న జైల్లో స్పెండ్ చేస్తున్న ప్రతి నిమిషం కూడా ఇట్ ఈస్ ఎ బిగ్ డివాస్టేషన్, ఇట్స్ ఎ బిగ్ డిప్లోరబుల్ టు ది క్లయింట్, ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ వాళ్ళని చాలా దిగజారుస్తున్నాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మన సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్లో ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎలా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ రైట్స్ ఏంటి, అరెస్టెడ్ పర్సన్ యొక్క రైట్స్ ఏంటి, అక్యూజ్డ్ యొక్క రైట్స్ ఏంటి, 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ అయితేనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలాగే మన పితామహ ఆఫ్ జస్టిస్ కృష్ణ నయన్ గారు కూడా తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చేసినప్పుడు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇస్ ద రూల్ అండ్ జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అని. ప్రతి కేసులో స్ట్రైట్ జాకెట్ ఫార్ములా యూజ్ చేసి అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళకూడదు, 41A CRPC నోటీస్ ఇచ్చి పంపించాలని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో ఇప్పుడు నేను చెప్తున్న ప్రజెంట్ అపీల్ నెంబర్ 4199 ఆఫ్ 2017లో భార్య ఎవరైతే ఉన్నారో ఇతనికి అగెనిస్ట్గా 2 క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది, జస్ట్ ఫర్ హెరైజింగ్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. క్రిమినల్ కేసెస్ పెట్టిన తర్వాత అండర్ 482 CRPC ఇన్ ది హానరబుల్ గుజరాత్ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం జరిగింది. ది హైకోర్ట్ పుట్ అండ్ ఎండ్ టు ది క్రిమినల్ కేసెస్. 2 క్రిమినల్ కేసెస్కి ఒక ఎండ్ పెట్టడం జరిగింది, క్వాష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫార్చునేట్లీ ది హస్బెండ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ప్రూవ్డ్, భార్య ఏవైతే ఎలిగేషన్స్ అతని మీద పెట్టిందో క్రిమినల్ కంప్లైంట్స్లో, ఆల్ ది ఎలిగేషన్స్ మేడ్ బై ది వైఫ్ ఆర్ ప్యూర్లీ ఆమ్నిబస్ ఎలిగేషన్స్. అండ్ ది కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ ఎవరైతే ఈ క్వాష్ పిటిషన్ వేసిన హస్బెండ్ యొక్క అడ్వకేట్ ఉన్నారో అతను కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఆల్ ది ఎలిగేషన్స్ మేడ్ ఇన్ ది కంప్లైంట్ ఆర్ ప్యూర్లీ డివైడ్ ఆఫ్ ఎనీ మెరిట్స్ అని చెప్పడం జరిగింది. ఆల్ ది కంటిన్యూయన్స్ ఆఫ్ ది లీగల్ ప్రొసీడింగ్స్ మే లీడ్ టు అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ లా అని కూడా చెప్పడం జరిగింది. సో విత్ ది సాటిస్ఫైడ్ విత్ ది కంటెన్షన్ ఆఫ్ ది అడ్వకేట్ ఆఫ్ ది హస్బెండ్, హైకోర్టు ఫార్చునేట్లీ క్వాష్ పిటిషన్ని అడ్మిట్ చేయడం జరిగింది. అలాగే ఎఫ్ఐఆర్ని ఛార్జ్షీట్ని క్వాష్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ పర్టికులర్ ఈ అపీల్లో ఈ డైవర్స్ ఆర్డర్కి అగెనిస్ట్గా భార్య ఏదైతే అపీల్ వేసిందో ఈ డైవర్స్ ఆర్డర్లో కోర్టు భర్తకి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని, అంటే ఏదైతే డివోర్స్ డిగ్రీ ఉందో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన డివోర్స్ని అప్హెల్డ్ చేస్తూ దాన్ని మళ్ళీ ఆమోదిస్తూ, అలాగే కన్సిడరింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది చైల్డ్, వాళ్ళకి పుట్టిన ఒక బాబుకి తన యొక్క పోషణ గురించి ఆలోచిస్తూ హైకోర్టు 15 లక్షలు పర్మనెంట్ ఎలిమోనీ ఇస్తూ 3 నెలల లోపల పే చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఎక్కడైతే ఫాల్స్ కేసెస్ ఉంటున్నాయో ఇలాంటి ఫాల్స్ కేసెస్లో యూ హ్యావ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ రెమెడీ, దట్ ఈజ్ క్వాష్ పిటిషన్ వేసుకొని మీ హైకోర్టులో ఏదైనా నాట్ ఓన్లీ ఇన్ 498A, నాట్ ఓన్లీ ఇన్ 354, ఎలాంటి క్రిమినల్ కేసెస్ మీకు పర్టికులర్ ఫాల్స్ క్రిమినల్ కేసెస్ మీ మీద కనుక ఫైల్ చేస్తే కనుక there is an every possibility for every accused, every client. You can avail all the legal remedies against the false cases. You can file a quash petition under section 482 of the CRPC. క్వాష్ పిటిషన్ తప్పకుండా రిలీఫ్స్ వస్తాయండి ఒకవేళ కేసెస్ కనుక ఫాల్స్ అయితే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ బిఫోర్ యూ. ఇలాంటి జడ్జిమెంట్స్ మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే మీలో అవగాహన తీసుకురావడానికి. ఎప్పుడన్నా మీరు ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కుంటే ఆ క్రిమినల్ కేసు నుంచి మీరు ఎలా బయటపడాలి. ఇలాంటి 498A సెక్షన్స్ ఇన్కార్పొరేట్ చేసింది ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఉమెన్, దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు ది ఫిజికల్ అండ్ మెంటల్ క్రూయాలిటీ, మెంటల్ హెరాస్మెంట్. అంతేగాని ఇలా మిస్యూజ్ చేయడానికి కాదు, ఇలా భర్తల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఫ్యామిలీ మెంబర్స్ని రోడ్డుకి లాగడానికి, క్రిమినల్ కేసెస్లో ఇరికించి వాళ్ళ రివెంజ్ తీర్చుకోవడానికి కాదు. ఈ మ్యారేజ్ అనే వ్యవస్థ చాలా డెలికేట్గా ఉంటుంది. ఆ వ్యవస్థని కాపాడుతూ, ఆ వ్యవస్థని గౌరవిస్తూ ఏదన్నా ఉంటే ఫ్యామిలీలో తేల్చుకోవాలి. కానీ ఇలాగా కేసెస్ వేసుకొని ఇయర్స్ టుగెదర్ డ్రాగ్ చేస్తూ భర్తల్ని జైల్లో పెట్టించి చివరికి ఒక్కసారి మీకు తెగిన రిలేషన్ మళ్ళీ రావాలి అంటే రాదు. అది స్టేషన్స్లో కాకుండా మీలో మీరు అడ్జస్ట్ అయ్యి మీలో కాంప్రమైజ్ అయ్యి, లేదా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ రివరబుల్ బ్రేక్ డౌన్ అనుకున్నప్పుడు, మళ్ళీ కలవలేము అని మీలో మీకు తెలిసినప్పుడు కొంచెం సెటిల్మెంట్ చేసుకోండి. ఎల్స్ ఇది కాకపోతే మీకు
బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది మ్యారిట్రిమోనియల్ రిలేషన్ ఒక అగ్రిమెంట్ రాసుకోండి. ప్రీనప్టియల్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. నవేడేస్ పీపుల్ ఆర్ వెరీ ర్యాపిడ్లీ ఫాలోయింగ్ దీస్ ప్రీనప్టియల్ అగ్రిమెంట్స్. ఈ ప్రీనప్టియల్ అగ్రిమెంట్స్ అనేది ఫాలో అవ్వండి. ఆ అగ్రిమెంట్లో రాసుకోండి ఎవరెవరి దగ్గర ఉండాలి, కస్టడీ ఆఫ్ ది చైల్డ్ ఏంటి, వాళ్ళ ఇచ్చిన ఆర్నమెంట్స్, ఇంకా ప్రాపర్టీస్, వాళ్ళు ఇచ్చిన డౌరీ, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇలాంటి ప్రతిదీ. ఎప్పుడైతే మీరు డివర్స్కి వెళ్తున్నారో డివర్స్లో ఎలాగో మీరు ఇన్కమ్ ఎఫిడవిట్స్ వేస్తూ ఉంటారు, ఎవరు అసెట్స్ లయబిలిటీస్ అన్ని చూపిస్తూ ఉంటారు. అక్కడ ఇబ్బంది పడి అంత దూరం వెళ్ళడం కన్నా కూడా మీరు ముందుగా ఈ ప్రీనప్టియల్ అంటే ప్రీ మ్యాట్రిమోనియల్ అగ్రిమెంట్స్ ఇలాంటివి రాసుకుంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫర్దర్గా మీరు పెద్ద మనుషుల్లోనే క్లోజ్ చేసుకొని మ్యూచువల్ కన్సెంట్ డివర్స్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇద్దరికి టైం అనేది వేస్ట్ అవ్వకుండా, ఎలాగైతే ఆర్టికల్ 142 క్లాస్ 2లో మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పడం జరిగిందో, వేవింగ్ ఆఫ్ ది కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే 6 months కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఏదనేది ఇస్తారు ఒక డివర్స్ పిటిషన్ ఫైల్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ కన్సెంట్ డివర్స్లో. అక్కడి నుంచి మళ్ళీ మీకు ఒక 18 months వరకు దాన్ని స్ట్రెచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడైనా మీకు ఏమైనా రీకన్సీలియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఎక్కడైనా మళ్ళీ భార్యాభర్తలు కలిసే ఛాన్సెస్ ఉన్నాయా అనే ఒక ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది భార్యాభర్తలకి. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు ఎడ్యుకేటెడ్ అయి ఉండి, ఇద్దరు మెచ్యూర్డ్గా ఉండి ఇంకా కలిసే ఛాన్స్ లేదు అనుకున్న సందర్భాల్లో ఇద్దరు ఒక అప్లికేషన్ ఫర్ వేవింగ్ ఆఫ్ ది కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే ఈ 6 months పీరియడ్ మాకు అవసరం లేదు, ఇప్పటికే మేము చాలా నష్టపోయాము, ఇప్పటికే మేము చాలా టైం వేస్ట్ చేసుకున్నాము, ఇంకా ఎంత టైం వేస్ట్ చేసుకున్నా మాకు పెయినే వస్తుంది తప్ప మళ్ళీ మేము కలిసే ఛాన్స్ లేదు అనే ఫస్ట్ మోషన్ అండ్ సెకండ్ మోషన్ అనేది 2 motions ఉంటాయండి డివర్స్ పిటిషన్స్లో. ఈ ఫస్ట్ మోషన్ వేసిన తర్వాత 6 months లోపల మళ్ళీ సెకండ్ మోషన్ అనేది వేయాలి. మాకు మా ఆలోచనలో మా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకున్నప్పుడు మాకు ఎలాంటి మార్పు లేదు, మేము ఫర్దర్గా కూడా డైవర్సే తీసుకోవాలి అనుకుంటున్నాం, మేము మళ్ళీ కలిసి బతకాలనుకోవట్లేదు అని సెకండ్ మోషన్ మూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెకండ్ మోషన్ మూవ్ చేయడానికి 6 నెలల టైం పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ మోషన్ మూవ్ చేసిన తర్వాత డైవర్స్ పిటిషన్లో 2 motions అనేది మూవ్ చేయాలి. సో ఇలాంటి మెచ్యూర్డ్గా అంటే ఇంక మేము ఇర్రిట్రేవబుల్ బ్రేక్ డౌన్ అయింది, మా ఇద్దరి మధ్యలో ఇంకా కలిసే ఛాన్స్ లేదు అనుకున్న సందర్భాల్లో మీరు కనుక ఈ అప్లికేషన్ మూవ్ చేస్తే ఆర్టికల్ 142 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు మాకు ఈ టైం వేస్ట్ అవుతుంది, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ లేదా వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీళ్ళతో ఉన్నంతసేపు మేము పెయినే వస్తుంది, మాకు మేము కలిసే ఛాన్స్ లేదని స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసినప్పుడు ఈ ప్రావిజన్ యూటిలైజ్ చేసుకుని దాని జడ్జిమెంట్ కూడా ఇంతకుముందు వీడియోస్లో చెప్పానండి. కైండ్లీ గో అండ్ సెర్చ్ ఇన్ ది ఛానల్. ప్రతిదీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ గురించి, క్విక్ డైవర్స్ గురించి ఉంటుంది. సో ఇలా మీరు అప్లికేషన్ మూవ్ చేసుకొని ఆ 6 months కూడా వేస్ట్ అవ్వకుండా తొందరగా మీకు ఆల్మోస్ట్ ఒక 1 monthలో మీకు డివర్స్ వచ్చేలాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ రిలేటివ్స్కి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వితౌట్ కన్సల్టేషన్ ఐ విల్ అడ్వైజ్ యూ. మీ ఎలాంటి లీగల్ డౌట్స్ ఉన్నా కూడా వాటిని మేము సార్ట్అవుట్ చేస్తాము. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ డెప్త్ విత్ ది డాక్యుమెంట్స్ అప్పుడు మేము ఏదైనా కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తాం. కానీ అంటిల్ ఆర్ అన్లెస్ జస్ట్ మీరు ఒక ఏదైనా క్వెరీ ఉండి ఒక కేసుని రీసెర్చ్ చేయమంటే దెర్ విల్ బి ఏ కన్సల్టేషన్. అలా కాకుండా ఒక మీరు చెప్పి జస్ట్ ఫర్ ఎ కాల్ వీ వోంట్ ఛార్జ్ ఎనీథింగ్. కైండ్లీ షేర్ ది ఛానల్. This is only the videos are making only to bring the legal awareness among the people, among the laymen. నార్మల్ అంటే జనరల్ పబ్లిక్లో చట్టాల మీద అవగాహన లేదు. ఎందుకంటే మన డైలీ యాక్టివిటీస్ కూడా మన అవినాభావ సంబంధం ఉంటుంది చట్టాలతో. కాబట్టి కైండ్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్.